ఒకసారి ఆయన ఎంపీటీసీకి ఫోన్ చేయి. ఎంపీటీసీ ఫోన్. అన్నా నేను రఘు మాట్లాడుతున్నా. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ మా భూమి కబ్జా చేసిందని నా నక్కా రాజు ఆడికి వచ్చిండు మా దగ్గరికి. ఆ ల్యాండ్ ఇష్యూ ఏందన్నా? అదే మీ పేరే చెప్తున్నాడు. సురేష్ కి మాట్లాడితే నరసింహకి తెలుసు మొత్తం అంటున్నాడు. అయితే వాస్తవానికి నరసింహరావు అంటే అమీర్ అన్న. ఎవరు? రాజు వాళ్ళ ఫాదర్. రాజు వాళ్ళ ఫాదర్ అమ్మిండు. ఇప్పుడు ఇది ఇనాం భూమా లావుని పట్టానా ఏంది ఇది? ఇనామేనన్నది. ఓకే. అయితే వాళ్ళ ఫాదర్ అమ్మిన తర్వాత నరసింహరావు అంటే ఆయన కబ్జాలకు రాలేడు చాలా. నరసింహరావు అంటే కబ్జాలకు రాలే అంటే వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు ఎవరైతే అమ్మినప్పుడు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో రవిగౌడ్ ఉంటాడు. ఐడియా ఉందా అన్న మీకు? మన ఈయన సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవిగౌడ్ అని వాళ్ళు చేసిర్రు. ఓకే. వాళ్ళంతా అయిపోయినాక రీసెంట్ మొన్న నాకు జస్ట్ పిఎస్ కాడ రాజు మీద కంప్లైంట్ ఇచ్చిన విషయంలో నేను పోయిన నన్ను రమ్మంటే నేను వెళ్ళినుంటి. వెళ్తే ఏమనంటే ఇట్లా అమ్మీరు నరసింహ ఇట్లా అమ్మీరు అంటే సార్ అమ్మీరు కరెక్టే, అప్పుడు తక్కువ రేట్ కి అమ్మీరు. ఇప్పుడు వాళ్ళకు ముంగట కూడా గవర్నమెంట్ ల్యాండే ఉంది. 3 గుంటలు 4 రైతులు. ఎక్కడ నాకు అర్థం కాదు. ఇప్పుడు సర్వే నెంబర్ 264 లో ఎవరు లేరు, ఆయనకే ఉంది అది అంతే కదా? 350 సర్వే నెంబర్. అవునన్నా. అయితే వీళ్ళు బెల్లంకొండ సురేష్ ఎవరి దగ్గర ఉన్నాడు? నరసింహరావు దగ్గర తీసుకున్నాడు. నరసింహరావుకి రాజు అనే వాళ్ళ ఫాదర్ నరసింహరావుకి అమ్మిండు. 4 అమ్మిరన్న. అంటే 10 గుంటలు అనమాట. 10 గుంటలు నరసింహరావు కంటే నరసింహరావు బెల్లంకొండ సురేష్ కి అమ్మిండు. ఓకే. అయితే ఆ విషయంలో వీళ్ళు కంప్లైంట్ అది ఇస్తా అంటే కంప్లైంట్ ఎందుకు ఇస్తారు సార్, వాళ్ళకి డబ్బులు తక్కువ ఇవ్వాలి, తక్కువ ఇచ్చిర్రు. అసలు రైతుకి అయితే ఒక బుచ్చ అయిన రైతుకు 30,000 ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోరు అప్పుడు. ఎవరు? నరసింహరావు. నరసింహరావు ఎంత ఇవ్వాల్సి ఉండే యాక్చువల్లీ అప్పుడు 3 లక్షలు ఇవ్వాలి. 30,000 ఇచ్చేసి 270 బ్యాలెన్స్ పెట్టేసి ఆయనను పక్కకు పెట్టేసారు. పాపం ఆయన ఏడుండు మరి ఇప్పుడు? ఆయన ఊర్లోనే ఉంటాడు సార్. పాపం ఆయనకి 2,70,000 ముంచిండు. అయితే చేస్తే ఇవన్నీ తర్వాత తెలిసింది. నేను అంత మొత్తం ఆయన ఇచ్చింది ఏంటంటే 16 లక్షలు ఇచ్చిన నేను భూమి పైసలు మొత్తం ఇచ్చేసిన అంటే నేను మా 4 కూడా నా వాళ్ళే. అయితే నేను పిలుచుకొని అడిగిన అసలు మీకు ఎన్ని పుట్టిన ఏంది సార్, నీ స్టేట్మెంట్ ఇవ్వండి అంటే పిఎస్సీలో ఇవన్నీ జరిగిందంట. స్టేట్మెంట్ తీసుకొని చూస్తే సార్ అసలు రైతుకి ఇవ్వకుండా ఎవరికో ఇచ్చి నువ్వు భూమిలోకి ఎట్లా వస్తావు అది అని చెప్పి నేను గట్టిగా మాట్లాడితే సరే ఇప్పుడు ఏం చేయాలంటే మరి రైతు ఆ రేట్ మాట్లాడిన డబ్బులు కాకుండా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి ఆ 2,70,000 ఇచ్చే రైతు కూడా ఇప్పించిన ఎక్స్ట్రా వీళ్ళు వాళ్ళతో పాటు రాజు గురి తీసుకోరు, మైపాలు తీసుకుంటూ 4 రైతులు ఉంటారు అన్న. 4 కూడా తీసుకోరు. 4 తీసుకోరు. ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు కూడా మొన్ననే మాట్లాడి గోడని అంటే ఆయన మండల పార్టీ అధ్యక్షులతో కూర్చొని ఎక్స్ట్రా డబ్బులు కూడా కొద్దిగా ఎక్కువ రేట్ కే మాట్లాడి చెప్పినాం అన్న. ఆ డబ్బులు కూడా ఇచ్చేసినాం, ఇప్పించినాం. అంటే నేను ఇవ్వలేదు, మన దగ్గర పెట్టి డబ్బులు అవి ఇప్పించేసి వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. వాళ్ళ తమ్ముళ్ళ సంతకాలు తీసేసుకొని డబ్బులు అయితే ఇచ్చిరన్న. ఆ విషయంలో అయితే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎంత ఇప్పుడు భూమి ఎట్లా ఓఆర్సీ తీసుకున్నారా ఎట్లా? అదే తీసుకురన్నా. 22 ఏళ్ళ పడ్డది ఇప్పుడు. ఇప్పుడా? ఇప్పుడు ఎందుకు అది ఏమన్నా తెలియదు. అది ఇప్పుడు ఆయన డాక్యుమెంట్స్ లోనేమో లావుని పట్టా అని ఉంది. అవును, లావణి పట్టానే ఉంది. మరి ఇనాం భూమి అని అంటారు మీరు? ల్యాండ్ అంతా తీసుకొని 5 acres 10 acres ఉంటది ఆ నంబర్ లా. సేమ్ ఇదే నంబర్ తో తీసుకొని గవర్నమెంట్ ద్వారా తీసుకొని క్లియరెన్స్ చేసుకొని ఆయన పట్టా చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈయన డాక్యుమెంట్ ఇప్పుడు భూభారత్ ఎప్పుడు వచ్చిందన్న? మొన్ననే కదా? మొన్న వచ్చింది. మరి భూభారత్ లో మరి 350 సర్వే నెంబర్ కూడా ఈయన పేరే వస్తుంది. ఇప్పుడు కూడా ఇదే ఇళ్ళ పేర్లే వస్తాయి, రైతుల పేర్లే వస్తాయి. మరి ఎట్లా మరి ఓఆర్సీ తీసుకొని మేము పట్టాలు అయిపోయినాయి అని అంటే మరి మారాలి కదా? ఇది ఎందుకు మారతలేదు? అదే మారతలేదు. అంటే మొన్న నరసింహరావు అంటే ఆయన చెప్పింది ఇదే ఇష్యూ, ప్రాబ్లం ఉంది నాకు కాదు అంటే ఆ బెల్లంకొండకి అబ్బాయి చెప్పిండు. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ గారు ఏం చేస్తారు అనేది బెల్లంకొండ సురేష్ ఆయన మొత్తం ఆయన మీద కూర్చొని మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఏంటి, ఎట్లా పర్మిషన్ ఇచ్చారు మరి లోకల్ అధికారులు? ఇక నడిచిందన్న కలిసి మాట్లాడాలి. మా ఊరు విషయాలు అయితే ఈ ఊరు మరి ఇంత దర్జాగా కట్టుకుంటే ఎట్లా? ఆయన మొత్తం రెచ్చిపోతున్నాడు, పెద్ద సొంత ఊరు అయినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు చెరువు కబ్జా అయిందా లేదా? ఇక్కడ కబ్జా ఏం లేదండి, ఎఫ్టీఎల్ ఉంటది. మరి ఎఫ్టీఎల్ ఉంటదంటే కబ్జా అన్నట్టే కదా? లేదు, అది రూమ్ అయితే ఉండదు. రూమ్ కాదే అన్న. ఇప్పుడు 111 జీవోనా? 111 జీవోలో బిల్డింగ్ కట్టొచ్చా? ఇక మీకు మీరు మొత్తం మీరే అదొకే
FTL లో ఎంటర్ అయ్యి గోడ కట్టిండా చుట్టూ? హద్దు మార్చిండా? హద్దు బయటికి పెట్టిండా? అవును పెట్టిండా. ఇంత భయంకరమైన వైలేషన్ మీ గ్రామ సర్పంచ్ మీరందరూ అడగాలి కదా. ఇక అడిగినామన్నా ఏమంటాడు? ఊరు అభివృద్ధికి ఎన్నికనే ఎవరైనా ఇప్పుడు సర్పంచ్ ఉంటే ఏం చేస్తారన్నా సరే అది ఉండేది చెరువు దాటకుండా రాకుండా సార్ మా ఊరు అభివృద్ధికి ఏదన్నా గవర్నమెంట్ పండిస్తలేదు, ఊళ్ళో రోడ్లో లేకుంటే ఇంకా డ్రైన్స్ దానికి సంబంధించిన కొన్ని అడుగుతురన్న. ఈ ప్రగతి రిసార్ట్ కానీ ఇవన్నీ ట్రిపుల్ వన్ ఉన్నాయి, మీకు తెలియని విషయం కాదు కన్నా. కాకపోతే సురేష్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి, రైతులకు కూడా ఇప్పించి నర్సింగ్ విషయంలో అయితే కొంచెం ఫేవర్ మాట్లాడి ఇప్పుడు అన్న మనం అందరం చదువుకున్న ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసరు, డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్ ఎట్లా కొంటారన్నా? వీళ్ళంతా ఏం చేసి నువ్వు వంట నీ పేరు మీద కనబడాలి కదా ఇవాళ డాక్యుమెంట్, ఎందుకు కనబడతలేదు? 22A కింద ఎందుకున్నది? 350 సర్వే నంబర్ లా రైతులంతా కబ్జాలో ఉండి పంటలు చేసుకుని ఇది వరకు దాదాపు 2-3 years కింద కూడా పంటలే చేసుకున్నాం అందరం మా వాళ్ళంతా. తర్వాత ఇదంతా వాళ్ళ అమ్మీరాన్ని కూడా మనకు అప్పుడు భూమి అనేది సీక్రెట్ గానే కొంటారు, అమ్ముడు జరుగుతుంది కన్నా, మనకి తెలవాల్సిన అవసరం అయితే ఉంటది కదా. మనం తెలిసినప్పుడైతే మనకు తెలిసిన న్యాయం మనం చేసినామన్నా. మొన్న అయితే మనకు తెలియనప్పుడు ఏం జరిగిందో తెలియదు, తెలిసినాక PSL కూర్చున్నాం. ఏం బాబు ఇట్రండి. ఇప్పుడు చూడు అన్న, ఒకటి ఇక్కడ చాలా క్లియర్ గా మొత్తం ఈ భూభారతి కొట్టి చూసి అంత లావుని పట్టా భూములే ఉన్నాయి, మొత్తం లావుని పట్టా అనే ఉంది. ఈ యొక్క నక్క బాలయ్య, నక్క రాములు, నక్క శివమ్మ, నక్క సంతోష, నక్క సత్యమ్మ. మరి ఇనాం భూమి వేరే కదా, మరి ఇనాం భూమి అమ్మడానికి కొనడానికి వీలే లేదు కదా అన్న. అన్న ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసిరన్న వీళ్ళు, అంతా ఏముంది డబ్బులు ఇచ్చారు మేనేజ్ చేసుకున్నారు అంతే. రిజిస్ట్రేషన్ కూడా కావడానికి వీలు లేదు, రిజిస్ట్రేషనే కాదు అది. రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది? ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అయిందన్నా కూడా ఫేక్ డాక్యుమెంట్ కిందనే లెక్క వస్తుంది. అయితే మొన్న కూడా రాజు కూడా వాదించింది అదే, ఇది అంతా వేరే ల్యాండ్ తెలవకుండా జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎక్కడ అయిందన్నా? శంకర్పల్లిలో అయింది అనుకుంటా, వాళ్ళకే ఏ ఇయర్ లో అయింది? శంకర్పల్లిలో అయితే శంకర్పల్లి ఉన్నానా రాజు, అక్కడ రాజు ఉంటే ఐడియా ఉంటుంది. ఉన్నాడు శంకర్పల్లి కాలేదు, కాలే శంకర్పల్లి మరి అది ఇక్కడ మన మణికొండ దిక్కు ఉంది కదా. ఎక్కడ? మణికొండలో అయింది. మణికొండలో ఎందుకైతే అంటే అప్పుడు ఇక శంకర్పల్లి చేయలేదు, బాలనగర్ ఇక్కడ చేసిరు అప్పుడు. ఇక్కడ శంకర్పల్లి కాలేదు రిజిస్టర్, ఇది అదే అంటున్నా, ఇక్కడ ఎవరు చేయలేదు, శంకర్పల్లి కాలేదు. ఓకే అన్న, సరే ఉంటా. అదే ఉంటే మాట్లాడండి ఆయన, ఎందుకంటే వీళ్ళకైతే ఆ విషయంలో జరిగిన అన్యాయం అయితే మొన్న లాస్ట్ అయితే మాట్లాడినాము. వాళ్ళు ఏది ఉన్నా మనం చేయడానికి సిద్ధం, మనం తెలుసు, అడగండి. ఇప్పుడు MRO కేసు పెడతా నీకు 50,000 ఫైన్ వేస్తా అని పెద్ద లెటర్ ఇచ్చింది కదా ఈయనకు ఆ భూమిలోకి పోతే. ఆయన విషయం ఎన్నిసార్లు వచ్చింది అడగండి, ఇది మా మామన అవుతాడు, ఎన్నిసార్లు. సరే అన్న, ఓకే ఉంటా. ఇప్పుడు ఆయన ఏమంటారు అంటే, ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నది, ఆయన చెప్తున్నది మీ నాన్న అమ్మేసిండు ఆల్రెడీ అని అంటారు. అంటే నాన్న అమ్మేసిండు అంటే మనకు తెలియదు సార్. నేను మొత్తం మా తాతల ముత్తాతల నుంచి నేను ల్యాండ్ లో ఉన్నా. మొన్న రాక వంకాయ తోట వేసిన, వంకాయ తోట దున్నిండు, మొత్తం కబ్ చేసుకోండు. ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో మండల ఆఫీస్ లో కూర్చుంటుండు, నాకు బూలు పట్టించి లెటర్ ఇచ్చిండు. నువ్వు మళ్ళా పోలీస్ స్టేషన్ MRO దగ్గరకు పోయినా, ఎవరి దగ్గరకు పోయినా MRO ఏమని ఇచ్చిండు మీకు? ఈ భూలకు వస్తే 50,000 రూపాయలు పైన 3 సంవత్సరాలు జైలు శిక్ష అంట అని ఇచ్చిండు. సరే, ఇప్పుడు డాక్యుమెంట్స్ పరంగా కొనడానికి అమ్మడానికి వీల్లేనట్టయితే కనబడుతున్నది, కానీ మీరు ఏదో ఒకటి వాళ్ళతో డబ్బులకు దానికో దీనికో మీరు వాళ్ళతో మాట్లాడుకున్నారని అంటున్నారు. మరి పోలీసులతో బూలు పట్టి చేపిస్తారు సార్. నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నా, ఇక్కడ పీకాస్ట్ మొత్తం వేసేసాడు.